సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలామందికి బేబీ పొజిషన్ గురించి చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. సో అన్ని రకాలుగా బేబీ పొజిషన్స్ గురించి ఒక 2-3 డేస్ అయితే నేను వీడియోస్ అనేవి షేర్ చేస్తాను. సో మూమెంట్స్ని బట్టి కూడా బేబీ పొజిషన్ అనేది తెలుసుకోవచ్చు. సో దీని గురించి మనం కొద్ది రోజులు టాపిక్ అనేది తీసుకుందాం. అండ్ ఈరోజు అయితే బ్రీచ్ బేబీ పొజిషన్ గురించి తెలుసుకుందాం. సో బ్రీచ్ బేబీ పొజిషన్ అంటే ఏంటంటే, మామూలుగా అయితే బేబీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డెలివరీ టైం కల్లా కాళ్ళు అనేవి పైకి రావాలి, తల అనేది తల కిందికి వచ్చేసి సర్విక్స్ దగ్గర తల పెట్టేసి బేబీ అక్కడ సర్విక్స్ని పలసగా చేసి బయటికి రావడానికి ఈజీ అయిపోవడానికి బాగా పోరాటం చేస్తూ ఉంటుందన్నమాట. సో బ్రీచ్ బేబీ అంటే ఏంటంటే తల పైకి ఉంటుందన్నమాట, కాళ్ళు కిందికి ఉంటాయి. సో ఈ టైంలో నార్మల్ డెలివరీ అవ్వడం చాలా కష్టం. సో ఈ బ్రీచ్ బేబీ పొజిషన్ అనేది ఎన్ని నెలల వరకు, ఎన్ని వారాల వరకు మనకి ఈ బ్రీచ్ బేబీ పొజిషన్ ఉంటే నో ప్రాబ్లం. అండ్ ఎన్నో వారం వరకు మనకి బేబీ పొజిషన్ అనేది సిఫాలిక్ ప్రెజెంటేషన్కి రావాలి. అండ్ అంటే తల అనేది కిందికి రావాలి, ఎన్ని రోజుల వరకు తల పైకి ఉంటే సేఫ్. అండ్ ఒకవేళ ఇలానే ఉండిపోతుందా నా బేబీ పొజిషన్ అనేది, బ్రీచ్లోనే ఉండిపోతుందా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో అందుకే ఈరోజు బ్రీచ్ బేబీ గురించి అయితే మనం తెలుసుకుందాం. సో తల అనేది పైకి ఉండి కాళ్ళు కిందికి ఉండే పొజిషన్ అయితే బ్రీచ్ బేబీ అన్నమాట. సో ఇది 32 వీక్స్ లోపు వరకు బేబీ బాగా చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ తల అనేది ఎటువైపు ఉన్నా నో ప్రాబ్లం. అండ్ ఒక్కొక్కసారి స్కాన్ చేసేటప్పుడే కదా మీకు ఈ పొజిషన్ తెలిసేది. సో మీకు స్కాన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి తల పైకి ఉండొచ్చు, కాళ్ళ కిందికి ఉండొచ్చు. అండ్ స్కాన్ అయిపోయిన వెంటనే కూడా తల చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇలా మనకి బాగా సర్కిల్ అవుతూ ఉంటుంది అన్నమాట తల అనేది. కానీ కొద్ది రోజుల తర్వాత తల అనేది సర్విక్స్ దగ్గర ఫిక్స్ అవ్వాలి. సో ఇది న్యాచురల్ బర్త్ కోసం బేబీ రెడీ అవ్వడానికి ఇలా పొజిషన్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. కానీ చాలామందికి 32 వీక్స్ తర్వాత కూడా బ్రీచ్ బేబీ పొజిషన్ అనే ఉంటుంది. సో 32 వీక్స్ తీసే స్కాన్లో మీకు బ్రీచ్ బేబీ పొజిషన్ ఉంటే మాత్రం ఆ టైంలో డాక్టర్ మళ్ళీ ఒక 15 డేస్కి అలా వచ్చి వాళ్ళు స్వయంగా కొంచెం ఫోర్స్ఫుల్గా వాళ్ళు పొజిషన్ అనేది చేంజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అది కొంతమంది డాక్టర్సే చేస్తూ ఉంటారు. అంటే పొట్టని బాగా ఇట్లా టచ్ చేసి చూస్తూ ఉంటారు, చూడు ఆ బేబీ పొజిషన్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళు అలా చెక్ చేస్తూ ఉంటారు. సో అలాంటి డాక్టర్స్ అయితే ఖచ్చితంగా పొజిషన్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తారు. కొంతమంది కొన్ని బేబీస్ ఏంటంటే పొజిషన్ ఎంత చేంజ్ చేసినా కానీ మళ్ళీ బ్రీచ్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరీ కంప్లీట్గా బ్రీచ్ నుంచి సిఫాలిక్ అయితే తీసుకురాలేరు, కానీ జస్ట్ అలా టర్న్ చేయడానికి ట్రై చేస్తారు. సో మీ అంతటా మీరైతే ఎప్పుడూ టర్న్ చేసుకోవద్దు. ఒక్కొక్కసారి హాట్ వాటర్ బ్యాగ్లతోని కొంతమంది పొజిషన్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది ఎంతవరకు సేఫ్ కాదండి. సో బేబీ తనంతటా తానే రావడానికి ట్రై చేయాలని మీరు చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయడం, అంటే 8వ నెల నుంచి మీరు కొంచెం బెండ్ అయ్యి చేసే పనులు అనేవి ఎక్కువగా చేస్తూ ఉండాలి. సో దీనివల్ల బేబీ బ్రీచ్ నుంచి సిఫాలిక్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ డాక్టర్స్ సహాయంతో కూడా చేసుకోవచ్చు. కానీ మీ అంతటా మీరు టర్న్ చేయడానికైతే అస్సలు ట్రై చేయొద్దు. పొట్ట మీద ఎలాంటి బరువు అనేది పెట్టొద్దు మీరు. సో ఇలా మీరు డాక్టర్ సహాయంతో చేసుకోండి, లేదా చిన్న చిన్న వర్క్స్తో చేసుకోండి. అలా మీరు 36 వీక్స్ వరకు చూడొచ్చు. 32 వీక్స్కి ఒక స్కాన్ అవుతుంది, 36 వీక్స్కి ఇంకొక స్కాన్ చేస్తారు బ్రీచ్లో ఉన్నప్పుడు. నార్మల్గా కూడా డాప్లర్ అనేది చేస్తూ ఉంటారు 9వ నెలలో. సో 36 వీక్స్కి కూడా మీ బేబీ పొజిషన్ అనేది బ్రీచే ఉంటే మాత్రం ఇంకా 4 వారాలే టైం ఉంటుంది మనకి డెలివరీకి. కొంతమందికి 2 వారాలకే అయిపోవచ్చు, 38 వీక్స్కే అవుతుంది. సో ఈ టైంలో ఉంటే మాత్రం ఇంకా నార్మల్ డెలివరీ అవ్వడం వీళ్ళకి కష్టమే. అండ్ బేబీ పొజిషన్ చేంజ్ చేసుకోవడం కూడా కష్టమే. అండ్ ఈ బేబీ పొజిషన్ అనేది బ్రీచ్ ఉంటే మనకి అక్కడ సర్విక్స్ అనేది ఓపెన్ అవ్వడం జరగదు. అండ్ సర్విక్స్ అనేది ఈ తల అనేది బరువు అక్కడ పడితేనే ఖచ్చితంగా ఓపెన్ అవుతూ ఉంటుంది. సో మీ బేబీ తలనే కిందికి రాలేదు కాబట్టి ఇంకా నార్మల్ డెలివరీ అనేది అవ్వడం చాలా కష్టం. అండ్ డెలివరీ టైంకి కూడా బ్రీచే ఉంటుంది. ఇంకా ఇలాంటి వాళ్ళకి 36 వీక్స్లో కూడా బ్రీచే ఉంటే డెలివరీ టైం వరకు కూడా బ్రీచ్కే ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఇంకా కాళ్ళు కిందికి ఉన్నప్పుడు డెలివరీ చేయడం అనేది చాలా కష్టం అన్నమాట. కొంతమంది చేస్తూ ఉంటారు ప్లెజెంటా ప్రాబ్లం ఏం లేకపోతే. కొంతమందికి ప్లెజెంటా కూడా జారి ఉంటుంది, ప్లెజెంటా ప్రీవియా అని ఉంటుంది. సో వీళ్ళకైతే ఇంకా సిజేరియనే బెస్ట్. కానీ బ్రీచ్లో ఉన్నా కానీ కొంతమంది నాకు నార్మల్ అంటారు కాబట్టి అతి క్లిష్టమైన పరిస్థితుల్లో చేస్తూ ఉంటారు. కానీ ఇది ఎంతవరకు సేఫ్ కాదు. సో బ్రీచ్ పొజిషన్లో ఉంటే మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ బ్రీచ్ పొజిషన్లో ఉన్న బేబీ
మీకు ఎలాంటి సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయంటే మూమెంట్స్ అనేవి ఎక్కువగా బొడ్డు కింద భాగంలో తెలుస్తూ ఉంటాయి. సో ఇలా ఎందుకంటే కాళ్ళు అనేవి కిందికి ఉంటాయి కాబట్టి అక్కడ కాళ్ళ కదలికలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఛాతికి మిడిల్ భాగంలో అంటే బ్రెస్ట్కి మిడిల్లో మనకి చెస్ట్ దగ్గర ఇక్కడ బాగా తెలుస్తూ ఉంటాయి. అక్కడ ఏంటంటే పెద్ద పెద్ద మూమెంట్లు, తల అనేది అటు ఇటు కదిలిన మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. అండ్ ఎప్పుడు కూడా ఆయాసంలాగా అనిపిస్తూ ఉంటుంది. అంటే బ్రీచ్ పొజిషన్లో ఉంటే ఇలా అవుతుంది. పొట్ట అంతా కూడా పైకి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కిందికి వెళ్ళినట్టు అనిపించదు, జారినట్టు అనిపించదు. సో పొట్ట ఏమాత్రము తగ్గకుండా ఉంటుంది. సిఫాలిక్ ప్రజెంటేషన్ కంటే బ్రీచ్ కాకుండా ఉన్న వాళ్ళకైతే పొట్ట తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా బ్రీచ్లో ఉన్న వాళ్ళకి పొట్ట ఎక్కువగా ఉబ్బెత్తుగా అండ్ ఇక్కడే ఎక్కువగా ఉన్నట్టు, ఎదలోనే ఉన్నట్టు పిల్లలు గుండెకి ఎక్కుతుంది అంటారు చూడండి, అది బ్రీచ్ పొజిషన్ అనమాట. సో ఇలా ఉంటుంది. బ్రీచ్ బేబీ ఉంటే మాత్రం కొంచెం సిజేరియనే బెస్ట్ అని చెప్పాలి. ఒకవేళ ఫస్ట్ నార్మల్ డెలివరీ అయితే కూడా సిజేరియన్ చేస్తారు. మా చెల్లికైతే అలానే చేశారు. సో అందుకే పొజిషన్ చేంజ్ చేసుకోవడానికి ప్రెగ్నెన్సీలో 32 వీక్స్ నుంచి అయినా మీరు కొంచెం బెండ్ అయ్యి చిన్న చిన్న పనులు చేసుకోవడం, ఇలాంటి ఎక్సర్సైజులు అనేవి చేస్తూ ఉండాలి. సో ఇలా చేస్తే మీకు బ్రీచ్ పొజిషన్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ బెడ్ రెస్ట్ తీసుకున్న వాళ్ళకే ఈ ప్రాబ్లం ఉంటుంది. సో చూసారు కదా ఈరోజు వీడియోలో బ్రీచ్ బేబీ పొజిషన్ గురించి. ఈరోజు వీడియోలో మనమైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.